హలో అండి, నేను మీ నాగేంద్ర అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఫ్రెండ్స్, మీ ముందుకి మరొక ట్రావెల్ వీడియోతో అయితే వచ్చేసా. ఊటీ ఆఫ్ ఆంధ్రాగా పిలువబడుతున్న అరకులో అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఈ వీడియోలో మనం అరకుకి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు బెస్ట్ టైం, అండ్ ఆల్సో ఏమేం ప్లేసెస్ చూడాలి అరకులో అనేవి తెలుసుకుందాం. ఈ అరకు హిల్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. దీన్ని చేరుకోవడానికి వైజాగ్ నుంచి సుమారుగా 113 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వైజాగ్ నుంచి మీకు ఈ 2 ట్రైన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మార్నింగ్ 6:45 ఒకటి, అలానే నైట్ 9:20 ట్రైన్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్రైసెస్ చూసినట్లయితే 75 రూపీస్, 145 రూపీస్ అండ్ 735 రూపీస్ గాను ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే మాక్సిమం అందరూ కూడా 6:45 ట్రైన్కే వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తారు. ఆ టైంలో మార్నింగ్ ట్రైన్ జర్నీ చాలా సీనిక్గా ఉంటుంది. అండ్ ఆల్సో టన్నెల్ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా కనపడతాయి. సో మీరు కనుక వీలైతే విస్టాడోమ్లోనే ట్రావెల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. బికాజ్ మీకు వ్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో గ్లాస్ డోర్ వల్ల బాగా కనపడతాయి. వన్స్ మన అరకు రైల్వే స్టేషన్ రాగానే ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఫస్ట్గా మనం ఇది కవర్ చేసేసి నెక్స్ట్ స్పాట్స్కి అయితే వెళ్దాం. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ అయితే మనకి టికెట్ అయితే ఉంటుంది. అడల్ట్ అయితే 50 రూపీస్ అండ్ చిల్డ్రన్ అయితే 25 రూపీస్ అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ బ్యాంబూ చికెన్ అనేది చాలా ఫేమస్ అరకులో. చాపరాయి వాటర్ ఫాల్స్ బయటన మీకు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మనం అరకు వ్యాలీకి అయితే వెళ్దాం. ఇది అరకు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ అరకు చూడడానికి బెస్ట్ టైం అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈ టైంలో అయితే చాలా కోల్డ్గా ఉంటుంది. అంతేకాకుండా సీనిక్గా ఉంటుంది ప్లేసెస్ అన్నీ కూడా. ఫ్రెండ్స్, ఫ్యూచర్లో ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను. మన నెక్స్ట్ స్పాట్ కాఫీ ప్లాంటేషన్. అరకులో కాఫీ ప్లాంటేషన్ ఒక ఫేమస్ స్పాట్గా చెప్పుకోవచ్చు. సో దీనికి చేరుకోవడానికి అయితే మనం 15 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అరకు వ్యాలీ నుంచి. అండ్ వన్స్ రీచ్ అయిన వెంటనే ఇక్కడ మీకు ఎంట్రన్స్ అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు కనుక లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే కాఫీ ట్రీస్తో పాటు ఇక్కడ ఎక్కువ పెప్పర్ ట్రీస్ కూడా మీకు అయితే కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ అరకులో పండించినటువంటి స్పైసెస్ కానీ లేదంటే కాఫీ ఐటమ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే మీకు ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ బయటన అమ్ముతూ ఉంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ప్రైసెస్ అయితే రీజనబుల్గానే ఉంటాయి. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్. సో దీన్ని చేరుకోవడానికి 2.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ కాఫీ ప్లాంటేషన్. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మ్యాక్స్ చూడడానికి అయితే ట్రై చేయండి. అరకు అనగానే మనకి గుర్తొచ్చే మరొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది బుర్రా కేవ్స్. ఈ బుర్రా కేవ్స్ చేరుకోవడానికి 20 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ గాలికొండ వ్యూ పాయింట్ నుంచి. వన్స్ ఇక్కడికి రీచ్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇది అడల్ట్స్కి అయితే 80 రూపీస్, కిడ్స్కి అయితే 60 రూపీస్ అండ్ ఆల్సో కెమెరా ఏమైనా క్యారీ చేస్తే మీకు ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ బుర్రా కేవ్స్ని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దీని హైట్ అప్రాక్సిమేట్లీ 705 మీటర్స్ ఎత్తులో ఉంటుంది. అండ్ దీని ఫార్మేషన్ వచ్చేసి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఇది లైమ్ స్టోన్ ఫార్మేషన్ వల్ల ఇలా ఫామ్ అయిందని కూడా అంటారు. బుర్రా కేవ్స్కి 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. దాని పేరు కటికి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో దీన్ని కూడా తప్పనిసరి అయితే విజిట్ చేయండి. అండ్ దీన్ని విజిట్ చేయడానికి టైమింగ్స్ అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో లాస్ట్ వచ్చేసి 5:30 వరకు అయితే అలౌ చేస్తారు. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరకు ట్రైబల్ డ్యాన్స్. మీకు గనక టైం కుదిరినట్లయితే అరకు ట్రైబల్ డ్యాన్స్ కూడా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క కల్చర్ని పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళు చేసే డ్యాన్స్ అయితే ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంతే అండి ఈ వీడియో. హోప్ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మరొక ట్రావెల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కనుక ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా లేదంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, తప్పనిసరి అయితే రిప్లై ఇస్తాను.